దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక ప్రత్యేకమైన తొట్టిని గురించి చాలా రోజులుగా మనం ఆలోచన చేస్తూ వచ్చినాం. అందులో మరికొన్ని విషయాలు ఈ రాత్రి కూడా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేద్దండి. సుమారుగా ఈ తొట్టికి చాలా పేర్లు దేవుని వాక్యం ద్వారా చాలా రకాలైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నారు. మరొకసారి ఆ మాటలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఈ తొట్టినే ఉన్నాము అని అంటే పశువుల తొట్టి అని చెప్పాము. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా పశువుల తొట్టి కాస్త ప్రభు తొట్టిగా మారిపోయింది. ప్రభు తొట్టి తర్వాత చెప్పండి, ప్రదర్శన తొట్టిగా అందరి ఎదుట అది పరుండబెట్టిన దాన్ని బట్టి అందరూ వచ్చి దర్శించి ప్రదర్శించి దానిలో ఉన్న ప్రభువును చూసినట్లుగా కనుగొన్నట్లుగా దేవుని వాక్యంలో మనం ఆలోచన చేశాము. అంత మాత్రమే కాదు, ఇది ప్రకాశమానమైన తొట్టి. ఆ తొట్టిలో నుండి వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో కూడా ఆ వెలుగు మన జీవితాల్లో ప్రకాశించినట్లుగా మరికొన్ని మాటలు మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత ఈ తొట్టికి మరొక పేరు పెట్టుకుంటే ఇది ప్రపంచపు తొట్టి, ప్రజలందరికీ కావలసిన తొట్టి, ప్రజలందరినీ చేర్చుకునే తొట్టి. అంత మాత్రమే కాదు, ఇది పరిశుద్ధమైన తొట్టి. ఏ తొట్టి చెప్పండి? ఇది పరిశుద్ధుడు. అందులో ఉన్నవాడు నార్మల్ వ్యక్తి కానే కాదు, ఇది పరిశుద్ధమైన తొట్టి. అంత మాత్రమే కాదు, ఇది పరిపూర్ణమైన తొట్టి కూడా. ఇందులో యేసుక్రీస్తునందు ఏముంది అని మనం ఆలోచన చేస్తే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమై, ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణతలోనికి రావాలి. ఆ పరిపూర్ణమైన తొట్టిలో నుండి మనం 4వ విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే ప్రకాశమానమైన తొట్టి. ఈరోజు చాలా జాగ్రత్తగా లోకాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకము చీకటితో నిండిపోయింది. ఆ చీకటిని గురించిన విషయాలు చాలా గత రాత్రి కూడా ఆలోచన చేశాము. ఆ భయంకరమైన చీకటిలో దేవుడు ఆ రాత్రే ఆయన ఉదయించినట్లుగా, ఆ రాత్రి జన్మించినట్లుగా దేవుని వాక్యంలో రాత్రి వేళ గొర్రెల కాపర్లకి తన మిషన్ని అప్పగించినట్లుగా, రాత్రి వేళనే జ్ఞానులు ప్రభువును దర్శించడానికి ఆయన నక్షత్రమును చూసి వారు ప్రభువును చేరుకున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేశాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి నేను క్రిస్మస్లో ఉన్న 7 వెలుగులు 6 వెలుగులు రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన లోకానికి నిజమైన వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం మాత్రమే రావటం కాదు, కానీ అసలు జగత్పునాది వేయబడక మునుపు నుండి ఆయన ప్రజలను తన వెలుగుతో ఎప్పుడూ దర్శిస్తూనే ఉన్నాడు. ఈ వెలుగుని లోకము చీకటి ఎప్పుడూ గ్రహించలేకపోయింది. బైబిల్లో ఉన్న 7 వెలుగులు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో నుండి కనీసం ఒక 3 వెలుగులు ఈ రాత్రి సమయాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ముందు ఈ అవుట్లైన్ జాగ్రత్తగా రాసుకోండి. ఆ తర్వాత దేవుని వాక్యంలో నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవటానికి దేవుడు మనకు సాయం చేస్తారు. ఆదికాండం మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు వెలుగు కమ్మని పలువుగా వెలుగు కలిగను, వెలుగు మంచిదైనట్టు చూచెను. ఈ వెలుగుకి మొట్టమొదటి వెలుగు, ఇది ప్రారంభ వెలుగు. ఈ వెలుగునికి ఇలా రాసుకోవచ్చు, ఇట్ ఈజ్ ఏ క్రియేషన్ లైట్. ఇది సృష్టి అనే వెలుగు. సృష్టి అయిన వెలుగును మొదటి పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనాల్లోనే మనం ఆలోచన చేయొచ్చు. ఏ వెలుగు అంటే చెప్పండి? ఇది సృష్టి వెలుగు. సమస్తాన్ని సృష్టించిన మొట్టమొదటి రోజు దేవుడు సూర్యచంద్రుల్ని చేయలేదు. మొట్టమొదటి రోజుని ఏమి కలిగిను అనే దేవుడు ఆజ్ఞాపించాడంటే వెలుగు కమ్మని. ఇది ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు రాకమునిపే చరిత్రలో దేవుడు వెలుగుగా ఈ లోకానికి ప్రత్యక్షపరచబడుతున్నాడు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. 2వది, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను వారు ఐగుప్తులో నుండి ఆయన కనాను దేశంలోనికి నడిపించేటప్పుడు వారికి మరలా వెలుగుగా ఆయనే తోడుగా ఉన్నాడు. అనేక పర్యాయాలు ఈ వచనాలు మనం చదువుతా వచ్చినాం. అయినప్పటికీ నిర్గమాకాండం 13వ అధ్యాయంలో నుండి ఒక వచనాన్ని నేను చదువుతున్నా చూడండి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం 22వ వచనాల్లో దేవుని వాక్యం నుండి ఇలా రాయబడతా ఉంది, వారు పగలు
రాత్రియు ప్రయాణం చేయొచ్చు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చును. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇది మరొక వెలుగునివ్వటానికి దేని కొరకు అది నిలబెట్టాడు అనంటే వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభము వలె సుమారుగా 40 సంవత్సరాల పైన వారి ప్రయాణములో ఆయన వెలుగుగా ఉన్నాడు. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ గైడింగ్ లైట్. ఇది మార్గదర్శపు వెలుగు అని దేవుని వాక్యంలో మనం రాసుకోవచ్చు. మొదటిది సృష్టి వెలుగు, రెండోది చెప్పండి మార్గదర్శపు. వారు ఎలాగూ నడవాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడి నుండి తిరిగి ప్రయాణం చేయాలో ఆ ప్రయాణాల గురించి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో నుండి కనానులోనికి స్వతంత్రంలోనికి నడిచేటప్పుడు దేవుడే వారి మార్గాల్లో నడిపిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ధర్మశాస్త్రం ఉండగానే ప్రజలందరూ ప్రభు యొక్క వెలుగుని వ్యక్తిగతంగా అంగీకరించాలి. దానిని బాగా అనుభవించిన దావీదు భక్తుడు చెప్తున్న ఒక మాటను మీకు చదువుతున్నా చూడండి. 27వ సంకీర్తన మొదటి చరణంలో ఇలా రాయబడింది. దావీదు కీర్తన 27వ సంకీర్తన మొదటి చరణము. యెహోవా నాకు వెలుగును, ఆయనే నాకు రక్షకుడునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నాకు వెలుగు, ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతమైన వెలుగు. ఇట్ ఈజ్ ఎ పర్సనల్ లైట్. మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఎ క్రియేషన్ లైట్, అది సృష్టి వెలుగు, సృష్టి ప్రకాశము. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఏ గైడింగ్ లైట్, ఇది మార్గదర్శపు వెలుగు. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఏ పర్సనల్ లైట్. ఎవరికి వాళ్ళమే దేవుడు యొక్క వెలుగుని కనుగొనాలి. యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు కాపరి అని చెప్పిన దావీదే అని చెప్తుందంటే నేను చీకటిలో ఉండగా నన్ను నడిపించిన వెలుగు ఎవరు అనంటే నా వ్యక్తిగత జీవితంలో నేను వెలుగును కనుగొన్నాను, నా పాడైపోయిన జీవితంలో నేను వెలుగును చూచాను, ఆయనే నాకు రక్షణకర్త అని దావీదు పలికినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. కొంచెం ముందుకు వస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతుంటే ఆ 9వ అధ్యాయం ప్రత్యేకంగా యేసుక్రీస్తుని గురించి ప్రవచనాత్మకంగా రాయబడుతున్న అధ్యాయాలు. ఆయన వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమందు ఆయన జబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలంలో ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దర్న అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ కలిగిన దానిగా చేయుచున్నాడు. 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుదురు, మరణ ఛాయ గల నివాసుల మీద వెలుగు ప్రకాశించను. ఇది 4వ వెలుగు. ఇట్ ఈజ్ ఏ ప్రాఫిటిక్ లైట్, ఇది ప్రవచనాత్మకమైన వెలుగు. దేవుడు ముందుగానే యేసుక్రీస్తుని గురించి ఆయన తెలియజేస్తున్న వెలుగుగా మనం ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో ఏమనుకుంటాం అంటే దీపం వెలిగించటం అనంటే ఏ రోజుకి ఆ రోజు దీపం వెలిగించుకోవాలి, మంచిది. ఇవన్నీ తాత్కాలికమైన దీపాలు, కానీ శాశ్వతమైన వెలుగు ఒకటి ఉంది. ఆ వెలుగు దగ్గరికి మనం రావాలి. అది ఎప్పటికీ ఆరిపోయే వెలుగు కానే కాదు. ఈరోజు లోపల కూడా ఒక వెలుగు ఉంది, దాన్ని ఆత్మ అని పిలుస్తా ఉన్నాం. మనము తమాస్సులో ఉన్నాం. తమాస్ అంటే సాంస్క్రిట్లో చీకటి అని అర్థం. తమాస్సులో నుండి మనము జ్యోతిలోనికి రావాలి, వెలుగు దగ్గరికి రావాలి. చాలా సందర్భాల్లో అసత్యములో నుండి సత్యములోనికి రావటం అన్నా, చీకటిలో నుండి వెలుగులోనికి రావటానికైనా దేవుడు చాలా అవసరము. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది ప్రాఫిటిక్ లైట్. ఏ లైట్ చెప్పండి? ఇది ప్రవచనాత్మకమైన వెలుగు. ఎన్ని వెలుగులు చెప్పానండి? నేను చీకటిగా ఉన్నా, నల్లగా ఉన్నా, కానీ నేను చెప్పే ఆయన మాత్రం చాలా వెలుగు కలిగిన వాడు, స్వయం ప్రకాశకుడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన ఎలాంటి వాడంట? మొట్టమొదటిది సృష్టిని వెలుగుతో నింపినవాడు. రెండవది ప్రయాణాలన్నింటిలో మార్గదర్శకాన్ని వెలుగుతో నింపినవాడు. మూడవది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన వ్యక్తిగతంగా వెలుగుతో మనకి పరిచయమైన వాడు. నాలుగవది మనం ఆలోచన చేస్తే ప్రవచనాత్మకమైన వెలుగుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఇవి 4 మనకి చాలండి. పాత నిబంధనల నుండి 3 మాటలు క్రొత్త నిబంధనల నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలోనికి రండి. 2వ అధ్యాయంలో సిమియోను అనే ఒక గొప్ప దేవుని సేవకుడు వృద్ధాప్యంలో ఉన్న ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ చెప్పిన మాట 2వ అధ్యాయం 29-32 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగులో. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను
నువ్వెవరో అంటే అన్యజనులందరికీ నీవు బయలుపరచబడుతున్న వెలుగువి. దీన్ని మన భాషలో చెప్పుకోవాలి అని అంటే ఇన్కార్నేటెడ్ లైట్. ఇది ఏంటనంటే అవతారపు వెలుగు. ఏ వెలుగు అంటే చెప్పండి. ఆయన దేవుడైన వాడు ఎలా అయ్యాడు అనంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయన మూలముగా సమస్తము కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము ప్రతి ఒక్కరిని వెలుగిస్తూ ఉండెను. ఆ జీవములో ఏముందంటే చెప్పండి, వెలుగు ఉంది. ఆ వెలుగు ఎలాంటిది అంటే ఆ వెలుగే, దేవుడైన వెలుగే, ఆ వెలుగే ఈరోజు మన మధ్య ప్రకాశిస్తూ ఉంది. అవతారమూర్తిగా యేసుక్రీస్తు ప్రభు వెలుగుగా మన మధ్యలోనికి వచ్చాడు. శరీరధారిగా ఆయన మన మధ్యలోనికి వస్తూ వచ్చాడు. అది యేసుక్రీస్తు జన్మించిన దినాలన్నిటిలో, ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆయనే వెలుగుగా అనేకులకి ప్రకాశించడం మనం దేవుని వాక్యం నుండి ఆలోచన చేయొచ్చు. దెన్ యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణాంతరం లోకంలోనికి మరలా చీకటి ప్రవేశించింది. వారి మధ్యలో భయంకరమైన విపత్తుల మధ్యలో దేవుడు మరొకసారి తన ప్రజలను వెలుగుతో దర్శిస్తా వచ్చాడు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో మరొక వెలుగుని మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము సౌలు సంఘాన్ని బాగా హింసిస్తూ దమస్కు నుండి ప్రయాణం చేస్తున్న సందర్భంలో 3వ వచనంలో ఇలాగ రాయబడింది. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు మార్గం దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అందరూ చెప్పండి, ఏంటి ఆ వెలుగు అనంటే దేవుడైన వెలుగు. ఇప్పుడు ఆయన ఇన్కార్నేటెడ్ వెలుగుగా ఉన్నవాడు. ఆయన తిరిగి లేపబడి పునరుద్ధారుడిగా వెళ్ళిపోయాడు. ఆయన లేడు కనుక ఇప్పుడు మరలా వెలుగుగా అందరిని, ఇప్పుడు మనం అంతా దేని వెలుగుతో ఉన్నాము? ఇప్పుడు మనల్ని దర్శించే ఈ వెలుగు ఏంటంటే అపోస్తులైన పౌలు పొందుకున్న వెలుగునే ఈరోజు మనం కూడా పొందుకుంటా ఉన్నాం. దీన్ని ఏమని రాసుకోవచ్చు అనంటే ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ లైట్. ఇది ఎలాంటిది అంటే రూపాంతరపు వెలుగు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన బ్రతుకుల్ని మార్చే వెలుగు, మన జీవితాలను రూపాంతరం చేసే వెలుగు, సౌలు లాంటి వాడిని పౌలుగా మార్చే, చెప్పండి, ఒక శత్రువుని దేవుని స్నేహితుడిగా మార్చే వెలుగు. ఈ వెలుగు మన జీవితాలను మార్చే వెలుగు. ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ఇది లైట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది భయంకరంగా మనల్ని రూపాంతరం చేసే వెలుగు. ఇది ఆకాశము నుండి వచ్చిన వెలుగు. 22వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఆయన సాక్ష్యం చెప్తూ సూర్య తేజస్సు కన్నా మించిన వెలుగు, మిట్ట మధ్యాహ్నము కూడా ఆ వెలుగుని నేను చూడలేకపోయాను. ఇది ఏ సూర్యుని వెలుగు కన్నా కూడా చాలా ప్రకాశమానమైన వెలుగు. అది ఎవరు అనంటే మరలా దేవుడే. అనేక సార్లు ఆయన మనతో ప్రకాశింపజేస్తా ఉన్నాడు. ఆయన వెలుగుగా మన మధ్యలోనికి వస్తా ఉన్నాడు. కానీ ఈ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ వెలుగు కూడా గాఢాంధకారం అయిపోతుంది లోకం. కానీ చివరగా మనం పరలోకములో మరలా వెలుగును చూస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం నేను కొన్ని మాటలు చదువుతున్నా చూడండి. 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో 23వ వచనం ఇలాగ రాయబడింది. ఆ పట్టణములో ప్రకాశించుటకు తీశారండి. 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. ఇది చాలా అద్భుతమైన మాట. నేను ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న వెలుగు, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉన్న వెలుగు, ఆ తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్న ఈ 3 వెలుగులు ఈ రాత్రి సమయాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. కనీసం సమయం ఉంటే ఒక్క వెలుగానే ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త వినండి. దీన్ని ఏమనుకోవాలి అనంటే ఇట్ ఈజ్ ఏ ఎటర్నల్ లైట్. ఇది ఎలాంటిదంటే నిత్యత్వపు వెలుగు, ఎప్పటికీ ఆరిపోని వెలుగు. అక్కడ ఇంకొక చిన్న మాట, అది తెలుగులో కన్నా ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ల్యాంప్ బికేమ్ ల్యాంప్ అంట. గొర్రెపిల్ల ఎలాగ మారిపోయింది చెప్పండి? గొర్రెపిల్లే వెలుగుగా మారిపోయింది. అంతకుముందు మనం అనుకుంటున్నట్లుగా ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని పోని దేవుని గొర్రెపిల్ల ఎలాగ మారిపోయింది అనంటే అదే ప్రకాశించే వెలుగుగా మారింది. అందుకే 24వ వచనంలో మాత్రమే కాదు, 22వ అధ్యాయంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 22వ అధ్యాయం నేను చదువుతున్నా 4వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖదర్శనం చేయుదురు, ఆయన నామము వారి నస్సుల మీద ఉండను, రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. గొర్రెపిల్లే అని ఏమని రాయబడింది పైన 23వ వచనంలో? గొర్రెపిల్లే దానికి దీపము, ప్రభువే వారి మీద
ప్రకాశించును. ఇది నిత్యమైన వెలుగు. నిత్యమైన వెలుగులోనికి నువ్వు రాకపోతే నిత్యమైన చీకట్లో గాఢాంధకారములో నువ్వు బ్రతకాల్సి వస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఈ సత్యాన్ని మనం ఎందుకు ఈ రాత్రి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం అంటే, భారతదేశంలో ఉన్న మనము భయంకరమైన చీకట్లో ఉన్న వారం. మన జీవితాలు చీకటమయంగా ఉన్నాయి. భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల వారు చీకట్లోనే ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయంలోనికి రండి. నేను దేవుని వాక్యంలో నుండి రాత్రి చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మొదటి రోజుని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాండి. దేవుని వాక్యములో వెలుగుని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లైట్ దేర్ ఆర్ 3 లేయర్స్. లైట్కి 3 రకాలైన లేయర్లు ఉన్నాయి. లేయర్ అంటే తెరలు లాంటివి. 3 రకాలైన 3 పొరలు. జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఏ బాటమ్ లేయర్. అట్టడుగున ఉన్న లేయర్ ఎలాంటిది అంటే, ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ లైట్. అందరూ చెప్పండి. ఇది భౌతిక సంబంధమైన వెలుగును గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ ఏంటి అని అంటే, ఇవి భౌతిక సంబంధమైన, చెప్పండి ఇవి భౌతిక సంబంధమైన లైట్లు. సూర్యుడు కూడా భౌతిక సంబంధమైన లైటే. నక్షత్రాలు కూడా భౌతిక సంబంధమైన లైట్లే. చంద్రుడు కూడా, రాత్రి వేళ కనిపించే చంద్రుడు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి లైటు అది ఏంటి అని అంటే బాటమ్ లేయర్ అని అంటాం. ఈ బాటమ్ లేయర్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొద్దిగా సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉంటే, ఈవెన్ ఆటంలో కూడా, అంటే ఆటం అంటే ఒక చిన్న పరమాణువులో 3 కణాలు ఉంటాయి. ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అని అంటాం. ఈ ఎలక్ట్రాన్స్ సైతం కూడా చాలా శక్తివంతమైన ప్రదేశం నుండి, ధనాత్మకమైన పాజిటివ్ దగ్గర నుండి నెగిటివ్ దగ్గరికి ఇలాగ ప్రవహించాలి అని అంటే దాన్ని ఏమంటాం, ఇట్ ఈస్ ఎ బీమ్ ఆఫ్ లైట్ అంటాం. అంటే అవి ఈ కాంతిలోనే ప్రవహించడానికి అవకాశం ఉంది. అంత చిన్న దాంట్లో కూడా భౌతిక సంబంధమైన లైట్ మనకు కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న అన్ని లైట్లు ఆరిపోతే మనం ఎవరిని కనుగొనటానికి అవకాశం లేనే లేదు. సూర్యుడు లేకపోతే కనుగొనటానికి అవకాశం లేనే లేదు. చంద్రుడు లేకపోతే కనుగొనటానికి అవకాశం లేనే లేదు. వాటిని మెర్జ్ చేయటానికి, వాటిని ఓవర్కమ్ చేయటానికి మనము చాలా రకాలైన లైట్స్ని తయారు చేసుకున్నాం. వీటిలన్నిటిని ఒక మాటలో చెప్పాలంటే, ఇట్ ఈజ్ ఎ బాటమ్ లైట్. ఇది చివరి పొర, అంతిమ పొర, లేదంటే అట్టడుగు పొర. ఈ పొర దేని గురించి మాట్లాడుతుందంటే, ఫిజికల్ లైట్ గురించి, భౌతిక సంబంధమైన వెలుగును గురించి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండో లైట్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దీన్ని మిడిల్ లేయర్ అని అంటాం. ఇది మధ్య పొరగ లాంటిది. ఇది దేని గురించి చెప్తుంది అంటే, సైకిక్. దేని గురించి చెప్తుంది చెప్పండి. మొదటిదో ఫిజికల్ లైట్, రెండోది ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్ లైట్. జాగ్రత్తగా వినండి. ఇది మానసికమైన వెలుగును గురించి చెప్తా ఉంది. అందుకే దీన్ని ఏమన్నాం అంటే జ్ఞానోదయము అన్నాం. జ్ఞానోదయం అంటే ఏంటి అర్థం అంటే, మీకు ఎవరికి జ్ఞానోదయం అర్థం కాలేదంటే జ్ఞానోదయం అవ్వలేదని. జ్ఞానోదయం అంటే ఏంటి, మనసు ప్రకాశించింది అని అర్థం. ఇది ఈ లైట్ బయటికి కనిపించట్లా, భౌతికంగా కనిపించట్లా. ఒక సత్యాన్ని మేము తెలుసుకున్నాం, ఒక విలువను మేము తెలుసుకున్నాం. మా జీవితాల్లో ఒక విలువైన దాన్ని మాకు అర్థమైంది. మేము అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చాం. మా మానసికమైన పరిస్థితి మాకు బాగా తెలిసింది. దీన్ని మన బైబిల్ పరిభాషలో ఏమన్నామంటే, ఇట్ ఈజ్ ఏ సోల్యూషన్. అంటే ప్రాణానికి, మనసుకి, హృదయానికి ఇదంతా సరిపోతా ఉంది. అందుకే బౌద్ధిజంలో బుద్ధి అని అంటాం. ఎక్కడ జ్ఞానోదయం అయిందనంట, ఆ చెట్టు కింద వాళ్ళకి జ్ఞానోదయమైంది. ఈరోజు మానవునికి జ్ఞానోదయం అవ్వట్లేదు. భౌతిక సంబంధమైన వెలుగును గురించి బాగానే ఎరిగారు, కానీ వారి హృదయం ఏమైపోయింది అనంటే అంధకారమయమైపోయింది. వారి మనసు ఏమైపోయింది అనంటే చీకటమయమైపోయింది. వారికి లోకమును గురించిన వెలుగు కానీ, పరలోకమును గురించిన వెలుగు కానీ వాళ్ళ హృదయాలకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే అంధకారమయమైన హృదయములో వాళ్ళు మిగిలిపోయారు. ఈ సత్యాన్ని కూడా ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వారి హృదయములన్నీ అంధకారమయమైపోయినాయి అన్న మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమయను, వాము జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులమైరి. వాళ్ళకి జ్ఞానోదయం అవ్వాల. ఎందుకు అనంటే వారి అవివేకం ఏమైపోయింది, వారి హృదయాలు ఏమైపోయినాయి అంటే చీకటమైపోయినాయి. వారిలో వారి మైండ్ ఎన్లైట్మెంట్ జరగలేదు. వారిలో ఏమాత్రము జ్ఞానోదయము అవ్వలేదు. దాని మూడోది, ఇట్ ఈజ్ ఏ టాప్ లేయర్. ఇది అన్నిటికన్నా పైన ఉన్న పొర. ఇది ఏంటి అనంటే
ఇది స్పిరిచువల్ లైట్. ఇదేంటి అని అంటే ఆధ్యాత్మికమైన వెలుగు. అందరూ చెప్పండి, భౌతికమైన వెలుగు, రెండవది మానసికమైన వెలుగు, మూడవది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆధ్యాత్మికమైన వెలుగు. ఈ వెలుగు అసలే అర్థం కావట్లేదు. బాటమ్ లేయరు కింద ఉన్న పొరే అర్థం కాలేదు కొంతమందికి, కొంతమంది మానసికమైన పొరే అర్థం కాలేదు. మానసికమైన వారి హృదయాలే, వారి మనసులే అంధకారమయమైపోతే చివరికి వారి హృదయము, వారి ఆత్మ గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది చాలా కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల నడుములో సృష్టిలో మొదటి రోజున దేవుడు ఏం చెప్పాడు అని అంటే, మొదటి అధ్యాయంలోనికి రండి. ఈ అధ్యాయంలో నేను 5 విషయాలు నేను జాగ్రత్తగా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, ఆది యందు దేవుడు ఆకాశములను భూమిని సృజించును. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ 2 విషయాలు మీకు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తాం. మొదటి వచనానికి రెండో వచనానికి కొన్ని వందల వేల సంవత్సరాల తేడా ఉంది అన్న విషయాన్ని గ్యాప్ థియరీ అని బైబిల్లో కొన్ని థియరీస్ ఉన్నాయి. మొదటి వచనానికి రెండో వచనానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు భూమి ఆకాశాలను నిర్మించినప్పుడు అవి 2 చాలా అద్భుతంగా ప్రభు కొరకు పనిచేసినాయి. ఆకాశంలో ఉన్న దేవుని దూతలు పాపమును చేసి వారు త్రోసివేయబడ్డారు. అది రెండో అధ్యాయంలో రెండో వచనంలో భూమి నిరాకారంగా మారిపోవటానికి కారణము వారు త్రోసివేయబడ్డ పరిస్థితులను బట్టి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రెండో వచనం నుండి నూతన సృష్టిలోనికి మరలా దీన్ని రీప్లేస్ చేసే పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం కొన్ని మాటలు ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. చూడండి, రెండో వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న ఈ మాటల్లో మొట్టమొదటిది జాగ్రత్తగా ఆలోచన చేస్తే, చీకటి ముందా వెలుగు ముందా? మీరు అక్కడ జాగ్రత్త చూడాలి, టకటకటక ఇంత టైం తీసుకోకూడదు. రెండో వచనంలో మొట్టమొదటిదిగా భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఈ కమ్మి ఉండెను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది మనం స్వెటర్ వేసుకున్నట్లుగా స్వెటర్ వేసుకుంది. ఏంటిది అది? చీకటి లోకమంతటిని కమ్మి ఉంచేసింది. అది భౌతిక సంబంధమైన చీకటే కానీ, రెండోది మానసిక సంబంధమైన చీకటే కానీ, ఆధ్యాత్మిక సంబంధమైన చీకటే కానీ, మానవుడు వెలుగును చూడకుండా లోకమంతా ఏమైపోయింది అని మనం ఆలోచన చేస్తే భూమి మొత్తం, మన ఊర్లు మాత్రమే కాదు, మన దేశాలు మాత్రమే కాదు, మన పల్లెలు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం భూమిలో ఉన్న అన్ని దేశాలు దేంట్లో ఉన్నాయి అనంటే చీకటిలోనే ఉన్నాయి. కానీ దేవుడు చీకటిని విడిచిపెట్టాడా? దేవుడు లోకాన్ని విడిచిపెట్టాడా? దేవుడు భూమిని విడిచిపెట్టాడా? భూమి నిరాకారంగా చేయబడిందే కానీ భూమి నిరాకారంగా దేవుడు చేయటానికి ఇష్టపడలా. నిరాకారముగా చేయవలసింది ఎందుకు వచ్చింది అనంటే సాతాను నిరాకారంగా చేసింది. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 45వ అధ్యాయంలోనికి రండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 17-18 వచనాలు ఎవరన్నా చదవగలిగితే త్వరగా చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం 18వ వచనంలో దేవుని మాటలు ఇలాగ రాయబడ్డాయి. యెహోవా వలన ఇశ్రాయేలును నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికి నీ సిగ్గుపడకయు విస్మయమునందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచును. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని చెప్పండి నిరాకారముగా ఉండునట్లు దేవుడు భూమిని నిర్మించలేదు, దానిని స్థిరపరచలేదు. కానీ ఎలా ఉండటానికి ఆయన భూమిని ఎలాగూ నిర్మించాడు, సృజించాడంటే నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించును. కానీ నిరాకారముగా ఎందుకు మారిపోయింది అనంటే సాతాను భూమి క్రిందకు త్రోసివేయబడ్డాడు. ఎప్పుడైతే సాతాను లోకములో నుండి పరలోకములో నుండి క్రిందకు త్రోసివేయబడ్డాడో అంతా ఏమైపోయింది అనంటే చీకటిమయమైపోయింది. ఈ భయంకరమైన చీకటిని తప్పించడానికి మరలా దేవుడు సృష్టిని మొదటి రోజునే ప్రారంభించాడు. ఈ మాటను మీకు అర్థం అవటానికి ఈ మాటలు చెప్తాం, జాగ్రత్తగా వినండి. మొదటిది ఏమని చెప్పారంటే భూమి నిరాకారముగా ఉంది. కానీ దేవుని ఆలోచనదే కాదు. మనల్లో కూడా ఎలాగ నిర్మించాడంటే మనము యథార్థవంతులుగా ఉండటానికి దేవుడు పుట్టించాడు. కానీ మనమే ఏం చేసుకున్నాం? వివిధమైన తంత్రములు కలగజేసుకొని మనము దేవుడికి దూరం అయిపోయినాం. మనము నిరాకారంగా శూన్యంగా మారిపోయినాం. కానీ ఒరిజినల్గా దేవుడు మనల్ని నిర్మించేందుకు, ఎందుకంటే మనము వెలుగుమయములాగా ఉండటానికి దేవుడు మనల్ని నిర్మించాడు. మనమే చీకటి కార్యాల్లోనికి వచ్చేసాం. దేవుడిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే
దేవుడు నివాస స్థలముగా దేవుడు భూమిని నిర్మించాడు కానీ సృజించాడు కానీ నిరాకారంగా ఉండటానికి దేవుడు భూమిని సృజించలేదు. ఈ సత్యాన్ని భూమిని మాత్రమే కాదు నిన్ను కూడా నిరాకారంగా ఉండటానికి, ఆకారం లేకుండా ఉండటానికి నిన్ను నిర్మించలేదు. నిన్ను దేవుని స్వరూపంలో, దేవుని ఆకారములో, మనిషి ఆకారంలో ఆయన రావటానికి కారణం ఏంటో తెలుసా? నీ ఆకారానికి దేవుడు అంత విలువిచ్చాడు. నువ్వు శూన్యంగా ఉండటానికి నువ్వు పిలవబడలేదు. ఈ సత్యాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. అందరూ మొట్టమొదటిది ఏంటి అని అంటే, అన్నిటికన్నా ముందు చీకటి అగాధ జలముల పైన అల్లాడుతూ ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టాడా ఈ భూమిని? నిరాకారంగా శూన్యంగా ఉన్న మనల్ని వదిలిపెట్టాడంటే లేదు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు వెలుగు కమ్మని పలుగగా వెలుగు కలిగను. ఇక్కడ చాలా విషయాలు చెప్పాలి కానీ టైం సరిపోదు. వెలుగు ఎలా ఉందంట? వెలుగు మంచిదయ్యన్నట్టు. జాగ్రత్త వినండి. వెలుగుని దేవుడు కలగజేశాడు కానీ చీకటిని దేవుడు కలగజేయాల. ఆల్రెడీ చీకటి ఉంది. చీకటి కలుగును గాక అన్నాడా? లేదు. చీకటి భూమి మీద ఉంది. మానవ హృదయాల్లో చీకటి ఉంది, మానవ జీవితాల్లో చీకటి ఉంది. కానీ చీకటిని పారద్రోలటానికి దేవుడు ఏం కలగజేస్తుందంటే వెలుగును కలగజేస్తా ఉన్నాడు. వెలుగు ఎలా కనిపిస్తుందంటే చెప్పండి, మంచిదైనట్లుగా కనిపిస్తా ఉంది. హీబ్రూలో దాన్ని ఏమన్నామంటే టౌ అన్నం. మంచిది అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. దానికి ఏంటంటే ఒకటి బ్యూటీ అని అర్థం. టౌ అంటే ఏంటి చెప్పండి? దేవుడు వెలుగుని ఎలా చూశాడంటే అందమైన దానిగా చూశాడు. రెండోది ప్యూరిటీ. మంచిది అని అంటే అర్థం ఏంటంటే అది స్వచ్ఛమైనదిగా చూశాడు. మూడోది ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్షన్. ఇది మంచిది అంటే అర్థం ఏంటనంటే పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, లోపము లేనిది అని అర్థం. వెలుగు ఎలాంటిది అంటే చాలా పవిత్రమైనది. వెలుగు ఎలాంటిది అంటే చాలా అందమైనది. దేవుని వెలుగు ఎలాంటిది అనంటే అది చాలా పరిపూర్ణమైనది, అందులో ఏ లోపము లేనే లేదు. చీకటిలో అన్నిటినీ తొలగించడానికి దేవుడు వెలుగుని కలగజేశాడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ తర్వాత మూడో మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. జాగ్రత్తగా వింటున్నారు కదా, నా డిఫరెన్షియేషను జాగ్రత్తగా వినండి. అన్నిటికన్నా ముందు వెలుగు ఉంది. వెలుగు గంద కాబట్టి దేవుడు అన్నిటికన్నా ముందు చీకటి ఉంది. చీకటి ఉంది కనుక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వెలుగును కలగజేయాలి అని ఆజ్ఞాపించాడు. ఆ వెలుగు రెండో లక్షణం ఏంటంటే ఆ వెలుగు ఎలాంటిదంటే చెప్పండి? మంచిది, చాలా పర్ఫెక్ట్గా ఉండేది, చాలా బ్యూటీగా ఉండేది, చాలా న్యాచురల్గా ఉండేది. ఈ సత్యాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చీకటి వికారముతో పోల్చబడింది. చీకటి దానికి స్వరూపము లేకుండా అది పోల్చబడతా వచ్చింది. కానీ ఒక మాట, అద్భుతమైన మాట ఏంటంటే చిన్న వెలుగైనా సరే పెద్ద చీకటిని పారద్రోలగలదు. ఈ చిన్న వెలుగైనా సరే పెద్ద చీకటిని ఏం చేయగలదు? అది పారద్రోలగలదు. ఈ వెలుగు ఏం చేసింది అని రావటంతోనే 4వ వచనం రాయబడింది, దేవుడు వెలుగును మంచిదైనట్టుగా చూసెను. దేవుడు వెలుగును చీకటిని దేవుడు వెలుగును చీకటిని వేరుపరచడం అంటే అర్థం ఏంటి అనంటే ఆటోమేటిక్గానే వెలుగు కలగటంతోనే చీకటి ఏమైపోయింది? వేరుపరచబడింది. అంత ముందు దాకా ఒకటే, లోకమంతా దేనితో నింపబడింది అనంటే కేవలం చీకటితో నింపబడతా ఉంది. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇదిగోను నిజమైన వెలుగు లోకములోనికి వచ్చెను, అది ప్రతి ఒక్కరిని వెలుగించుచున్నది. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యములో అది సపరేటెడ్, అది విభజించబడింది, వేరుపరచబడింది. మనకి చీకటితో పొత్తు లేనే లేదు, వెలుగుకి చీకటికి సంబంధం లేనే లేదు. అది ఎప్పుడు విభజించాడు, వేరుపరిచాడంటే మొదటి రోజునే వేరుపరిచాడు. కానీ ఇప్పటికీ వెలుగు సంబంధులు కాస్త చీకటి సంబంధులుగా మారుతున్నారు. అప్పుడప్పుడు బాగా పరిశుద్ధత కలిగిన వాళ్ళు కూడా ఆ తాళ్ళు ఈ తాళ్ళు కట్టుకుంటారు. అవి చూస్తారు, ఈ చూస్తారు, వాడిని చూపిస్తారు, వీడిని చూపిస్తారు, చేతులు చూపిస్తారు, కాళ్ళు చూపిస్తారు. ఇవన్నీ ఏంటి? పేరుకు మాత్రం వెలుగు, చేసే కార్యాలన్నీ చీకటి కార్యాలు. దేవుడు వెలుగుని చీకటిని ఒకటిలాగా ఉంచలేదు. వాటిని ఏం చేశాడు అని అంటే సపరేట్ చేశాడు, వేరు చేశాడు. అంత మాత్రమే కాదు, తర్వాత మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. మొదట అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. మొట్టమొదటిది నైట్ ఏర్పడిందా, డే ఏర్పడిందా? చెప్పండి. డార్క్నెస్ మొదట ఏర్పడింది, ఆ తర్వాత డే టైము తర్వాత ఏర్పడింది. ఇది ఆర్డర్. మనం ఆర్డర్ను కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, క్రమాన్ని కూడా జాగ్రత్తగా. ముందు వెలుగు ఏర్పడలేదు, ముందు క్రమాన్ని, ఒక రోజు దినము యొక్క క్రమాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదట శరీర సంబంధమైనది ఏర్పడింది,
ఆ తర్వాత ఆత్మ సంబంధమైనది ఏర్పడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చదివితే మొట్టమొదటిది ఏమి ఏర్పడింది అని అంటే 15వ అధ్యాయం 46వ వచనం చదవండి ఎవరన్నా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 46వ వచనం. ఆత్మ సంబంధమైనది మొదట కలగలేదు, కానీ ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగను, ఆ తర్వాత ఏం కలిగిందంటే చెప్పండి. సో మొట్టమొదట చీకటి మన జనాలకి, మన మీదకి, అందరికీ వచ్చింది. ఆ తర్వాత ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రకృతి సంబంధమైన మనిషికి, న్యాచురల్ థింగ్స్కి, ఇంకా శారీరక సంబంధమైన విషయాలకి ఇది సాదృశ్యంగా ఉంది. వెలుగు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆధ్యాత్మికమైన సంబంధాలకి సాదృశ్యంగా ఉంది. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంకా ఎక్కువ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయండి, కానీ ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. రెండో భాగంలోనికి రండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట యేసుక్రీస్తు ప్రభువుని గురించి, వెలుగుని గురించి రాస్తూ 76, 79 వచనాలు అన్నీ కలిసి ఉన్నాయి. నేను లాస్ట్ పాదాన్ని చదువుతున్నా, జాగ్రత్త చూడండి. మన పాదములకు సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండ వారికి వెలుగునిచ్చుటకు ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండు ఆయన మనకు అరుణోదయ, చెప్పండి అరుణోదయ దర్శనము. ఆయన మనకు అరుణోదయ దర్శనము. ఈరోజు కొంచెం జాగ్రత్తగా, యేసుక్రీస్తు ఎలాంటి వెలుగు కలిగిన వాడు? మొదటి సృష్టిలో దాన్ని ఏమంటాము అని అంటే, ఆ సృష్టిలో దేవుడు మొట్టమొదటి రోజున ఏం ఏర్పాటు చేశాడు అని అంటే వెలుగుని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు క్రీస్తునందు మరలా నూతన సృష్టి ఏర్పరచబడింది. క్రీస్తునందు మనం ఎలా ఏర్పరచబడ్డాం? ఇదిగో పాతవి గతించను, సమస్తమును నూతనమైంది. యేసు క్రీస్తునందు మనం నూతన సృష్టిలో కూడా మొట్టమొదటి రోజున దేవుడు యేసు క్రీస్తుని లోకానికి పంపించినప్పుడు మరలా చీకటిలో ఉన్నాం. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం దాకా అయిపోయిన తర్వాత మలాకీ నుండి మత్తయి సువార్త దాకా దాన్ని ఏమన్నామంటే చీకటి యుగం అన్నాం. దాన్ని ఏమన్నామంటే డార్క్ పీరియడ్ అన్నాం. దేవుని వాక్కు కానీ, వాక్యం కానీ, వాగ్దానం కానీ, వెలుగు కానీ ఏమీ కనిపించని రోజులు. అలాంటి రోజుల నడుమ మొట్టమొదటి వాగ్దానాన్ని యేసుక్రీస్తుని గురించి ఆ లోకము వెలుగుతో నింపబడుతుంది అన్న విషయాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ వచ్చాడు. ఈ అరుణోదయము అనే దర్శనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ మీకు జ్ఞాపకం చేయాలి. మీరు ఎన్ని గంటలకి తెల్లారిద్దండి? తెల్లారటం అంటే తెలుసా? 3 గంటలకు తెల్లారిద్దా? 4 గంటలకి, 5 గంటలకి? తెల్లారటం అంటే ఏంటి? మీకు 5 తెల్లారట్ల గురించి చెప్పాలి ఈ రాత్రి. జాగ్రత్తగా మీ జీవితాలు తెల్లారుతాయో లేకపోతే తెల్లారవో ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాం. జాగ్రత్తగా వినండి. తెల్లారటం, అరుణోదయ దర్శనం అంటే అర్థం ఏంటి అని అంటే, మనకి ఉదయాన్నే సముద్రం దగ్గరికి వెళ్తే సూర్యుడు వస్తూ ఉంటాడు. సూర్యుడు ఆ సముద్రంలో నుండి మనకు కనిపించే విధానం ఇదంతా సృష్టిలో, సైన్స్లో ఇలా చెప్పడానికి కుదరదు. భూమి అంతా పరిభ్రమిస్తూ ఉంటాడు, సూర్యుడు ఎక్కడో ఆయన పరిభ్రమిస్తుడు, ఇలా పరిభ్రమించుకుంటూ అది. కానీ మనకి కనిపించే థియరీ ఏంటి అని అంటే సముద్రంలో నుండి ఆయన బయటికి వస్తున్నట్లుగా ఉంటాడు. ఫస్ట్ రే అంటే మొట్టమొదటి కిరణం ఏదైతే భూమిని తాగుతుందో దాన్ని ఏమంటామంటే అరుణోదయ దర్శనం అని అంటాం. సో అరుణోదయ దర్శనం కోసం మన ప్రియులందరూ, మన దేశ ప్రజలందరూ దానికోసం ఉదయాన్నే లేచి ఆ మొట్టమొదటి ఫస్ట్ రే కోసము, ఆ మంచి కిరణాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దానికోసం నమస్కారాలు చేస్తారు, దానికోసం సాగిల పడతా ఉంటారు. కానీ అసలు సిసలైన ఆ మొట్టమొదటి రే ఏంటనంటే ఇది సన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి సూర్యుడు, ఆ అరుణోదయ దర్శనం. ఆ మొట్టమొదటి రే ఎప్పుడైతే మానవ లోకములో మరలా ప్రకాశించిందో, మొట్టమొదటి రోజున పోయింది అది. మరలా యేసుక్రీస్తు ద్వారా అరుణోదయ ప్రకాశమానం ఆ కిరణాలు మరలా భూమి మీదకి ప్రకాశించిన ఆ తొలి రోజున, అదే క్రిస్మస్. ఈరోజు ఆ అరుణోదయ దర్శనం మన మీదకి వచ్చిందా? ఇది కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచించాల్సింది. దేవుడు ప్రతిరోజు ఉదయిస్తా ఉన్నాడు. మేము చెప్పాం ఎప్పటి నుంచి అంటే నవంబర్ 25వ తారీఖు నుంచి పెట్టినాం. ఈ 25వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా ప్రతిరోజు ప్రకాశిస్తుందంటే మేము పెట్టినా పెట్టకపోయినా అది జనవరి 1వ తారీఖు నుండి ప్రతిరోజు క్రీస్తు అనే అరుణోదయం ప్రతి ఊరు మీద ప్రకాశిస్తూనే ఉంది. మీ గని ఆత్కూరు మీద కూడా ఇప్పటికి 341 రోజులు మీ మీద ఉదయించింది, కానీ మీరు గమనించాలా? యేసుక్రీస్తు అనే అరుణోదయ దర్శనం ప్రతిరోజు మీ మీద
ప్రకాశింపజేస్తుంది. ఫస్ట్ రే ఎవరు అని అంటే ఇట్ ఈస్ ఎ సన్, కుమారుని గురించిన దర్శనమే. ఇది నాట్ ఓన్లీ సన్, ఎస్ఓఎన్ సన్. ఈ ఏ సన్ అని అంటే ఎస్యుఎన్ సన్ గురించి కాదు నేను చెప్పేది. ఎస్ఓఎన్ సన్ ఏంటి అని అంటే ఆ కుమారుడే మనకి ఏంటి అని అంటే అరుణోదయ దర్శనాన్ని కలగజేసేవాడు. ఈ అరుణోదయ దర్శనంలో నుండి 4 ఉదయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి ఉదయం దేవుని వాక్యంలో నుండి చూడండి, ఆదికాండం 19వ అధ్యాయానికి రండి. కొంచెం జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. నేను దేవుని మాటలు చాలా స్పీడ్గానే అవగొట్టేస్తాను. 19వ అధ్యాయం, ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగం. ఇందులో సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ ఏమైపోయినాయి అంటే చెప్పండి, కాలిపోయినాయి. మనకి ఈ స్టోరీ అంతా తెలుసు కాబట్టి 4-5 విషయాలు త్వరగా చెప్తాను. సొదొమ దేనికి సాదృశ్యంగా ఉంది? ఇవి రెండింటిని ఏమన్నామంటే టిన్ సిటీస్ అన్నాం. ఏంటి చెప్పండి? ఈ 2 జంట నగరాలు. ఎందులో జంట నగరాలు? కొన్ని జంట నగరాలు ఉంటాయి. మాకు నందిగాం దగ్గర 2 జంట నగరాలు ఉన్నాయి. ఒకటి చందాపురం, రెండోది ముప్పాల. ఎప్పుడు చూడు ఇద్దరు కొట్టుకుంటారు. ఆ ఊర్లో వాడు ఈ ఊర్లో రాడు, ఆ ఊర్లో వాడు. ఎంత గొడవలంటే మేము పరిచర్య స్టార్టింగ్లో నరుక్కోటాలే అలాంటి ఊర్లు. మీ ఊర్లో ఏమన్నా తక్కువ? ఈ ఊర్లు కూడా అంతే ఉన్నాయి. ఏ ఊరు చూసుకున్నా ఆ ఊరంతా దేంతో నిండింది అని అంటే పాపము, శాపము. ఈ సొదొమలో వచ్చిన పాపాల్లో ఒక పాపం ఏంటంటే మెడికల్ భాషలో సుడోమి అని అంటాం. సుడోమి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సొదొమ గొమొర్రా పట్టణాల నుండి వచ్చింది. సుడోమి అంటే అర్థం ఏంటంటే మనుషులతో చేసే పాపం కాదు, మనుషులు బరి తెగించి పశువులతో చేసే పాపాన్ని ఏమన్నామంటే సుడోమి అన్నారు. అంత భయంకరమైన ప్రజలు ఉన్న పట్టణాలు అవి. అలాంటి పట్టణాలు పాపంతోనే కాదు, దేంతో నింపబడ్డాయి అంటే శాపముతో కూడా నింపబడ్డాయి. శాపముతోనే దేవుడు వదిలేశాడంటే కాదు, భయంకరమైన తీర్పు కూడా ఆ పట్టణాలకు మీదకి వచ్చింది. ఏంటి ఆ తీర్పు? 2 పట్టణాలని భయంకరంగా దేవుడు అగ్నిగంధకాలతో కాల్చివేశాడు. అంత మాత్రమే కాదు, ఈ కుటుంబాన్ని, ప్రత్యేకంగా లోతు కుటుంబాన్ని అబ్రహామును బట్టి బయటికి లాగాలని ప్రయత్నం చేసినప్పుడు అదే ఊరు గ్రామస్తురాలు, ఆ కాపురస్తురాలే, మా ఊరు, మా నాన్న, మా అమ్మ, మా పొలాలు అని వెనక్కు చూసింది. ఏమైపోయింది? ఎక్క ఉప్పు స్తంభం అయింది. ఒకవేళ నువ్వు కుటుంబంలో, లోతు కుటుంబంలో ఉన్న, దేవుని కుటుంబంలో ఉన్న, లోకములో ఉన్న వాటిని చూస్తే నువ్వు కూడా ఉప్పు స్తంభంలాగా మారిపోతావు తప్ప నువ్వేమి దేవుని కొరకు నిలబడే స్తంభంలాగా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో లోతుకి ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడిచ్చాడు. సోయారులోనికి వెళ్ళటానికి. సోయారు అంటే అర్థం ఏంటి అని అంటే చిన్నది అని అర్థం. దేవుని వాక్యం చదువుతున్నా చూడండి, 19వ అధ్యాయం 23వ వచనం. 19వ అధ్యాయం 23వ వచనం, ఆ పై వచనంలో 22వ వచనం చివరి భాగంలో ఏముందంటే, అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడిను. సోయారు అంటే ఏంటి అని కింద ఏమని రాయబడింది? చిన్నది అని రాయబడింది. 23వ వచనం, లోతు సోయారునకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించిన. అందరూ చెప్పండి, సూర్యుడు ఉదయించను. అందరూ చెప్పండి, ఇది మొట్టమొదటి ఉదయము. ఇది ఏ ఉదయం అని అంటే నీ పాపము పైన, నీ శాపము పైన, నీ ఉగ్రత పైన, నీ భయంకరమైన తీర్పు పైన దేవుడు మరలా తన కృపను ఉదయింపజేసేవాడు. నువ్వు ఎలాంటి పాపములో ఉన్నా, ఎలాంటి శాపములో ఉన్నా, ఎలాంటి ఉగ్రతలో ఉన్నా, ఎలాంటి నరకములో ఉన్నా దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. భయంకరమైన ఆ ఊరు, ఆ పట్టణాల్లో నుండే దేవుడు లోతుని మరలా, లోతు జీవితంలో తెల్లారిపోయింది. దేవుడు మరలా తన అరుణోదయ దర్శనం చేత లోతుని దర్శించాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది మొట్టమొదటి సూర్యోదయం, మొట్టమొదటి అరుణోదయ దర్శనం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రాత్రి పాపం చేత నువ్వు ఒకవేళ పట్టబడ్డావా, నువ్వు భయంకరమైన శాపంలో నీ కుటుంబం ఉందా, నువ్వు భయంకరంగా హింసించబడతా ఉన్నావా, ఈ రాత్రి మరలా ఉదయించడానికి ప్రభు ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. మరలా నీ మీద ప్రకాశింపజేయటానికి, అరుణోదయ దర్శనాన్ని నీకు ఇవ్వటానికి ఈ రాత్రి ఈ కుటుంబాల్లోనికి, ఈ గ్రామాల్లోనికి, ఈ రోడ్ల మీదకి దేవుడు ప్రకాశించడానికి వచ్చాడు. ఈ చీకటి వెలుగు ముందు ఎక్కడా తట్టుకోలేదు. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో చీకటి అంతా ఏమైపోయింది చెప్పండి? మటుమాయమైపోయింది. ఇది సోయారులో సూర్యోదయం. అందరూ చెప్పండి, ఇది కూడా చాలా చిన్నది. చిన్న వాటిని కూడా దేవుడు వాడుకునేవాడు. నువ్వు ఎంత చిన్నవాడివైనా, ఎంత అల్పమైన వాడివైనా, నీది చిన్న కుటుంబం అయినా, నీది ఎవడూ పట్టించుకోలేని పరిస్థితులు నడుపున్నా సరే, ఈ రాత్రి అరుణోదయ దర్శనం చేత దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దీనికి ఏమని పేరు పెట్టుకోవచ్చు? సోయారు సూర్యోదయం అని చెప్పొచ్చు, లోతు సూర్యోదయం అని చెప్పొచ్చు. శాపగ్రస్తమైన వాటిలన్నిటినీ దేవుడు అన్నిటినీ, ఆ చీకటిని అంతటిని, ఆ డార్క్నెస్ అంతటిని మటుమాయం చేసి ఇట్ ఈస్ ఎ సన్ రైజ్. దేవుడు మరలా సూర్యోదయాన్ని అనుగ్రహించేవాడు. 2వ సూర్యోదయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే ఆదికాండంలో 35వ అధ్యాయానికి రండి.
35వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో క్షమించండి 32వ అధ్యాయానికి రండి. 32వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాకోబు ప్రయాణం మనకు కనిపిస్తూ ఉంది. యాకోబు దేవుని మాట ప్రకారం ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అన్నయ్య తరుముతా ఉన్నాడు, ఎదుర్కొంటా వస్తూ ఉన్నాడు. జీవితం అంతా చాలా భగ్నం అయిపోతూ ఉంది. మొట్టమొదటిగా దాసిని, వాళ్ళ కుమారుల్ని, వాళ్ళ బిడ్డల్ని, తర్వాత ఎవరిని పెట్టాడు చెప్పండి, మొదటి భార్య అయిన లేయాని వారి పిల్లల్ని, లాస్ట్లో రాహేల్ని వారి పిల్లల్ని, ఆ తర్వాత లాస్ట్లో ఒక్కడే మిగిలిపోయిండు. ఆ రాత్రి దేవునితో పోరాడుతూ ఉన్నాడు, దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే, అయ్యా నీ పేరేంటి? అంతకుముందు తండ్రి అడిగితే నా పేరు ఏశావు అనడం, అందరినీ మోసం చేశాడు. ఇప్పుడు ఫస్ట్ టైం యాకోబు జీవితంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ పేరేంటి అంటే ఏం చెప్పింది చెప్పండి, నా పేరు యాకోబు. ఓ నీ పేరు ఇంకా యాకోబు అనటానికి అవకాశం లేదు. యాకోబు పేరుని దేవుడు 27వ వచనం 32వ అధ్యాయం 27వ వచనం, ఆయన నీ పేరేమని అడుగ్గా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ, అందరూ చెప్పండి, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఆ తర్వాత మాట నాకు బాగా ఇష్టమైన మాట 31వ వచనం, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అందరూ చెప్పండి, ఇదేంటి? రెండవ తెల్లవారటం. ఏంటి ఈ సూర్యోదయం అని మనం ఆలోచన చేస్తే నీ బ్రతుకు మారే సూర్యోదయం. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోసకారి ఎలా మారిపోతుందంటే ఇశ్రాయేలీలుగా మారిపోతా ఉన్నాడు. ఈరోజు ఒంటరితనంలో ఉన్నవా? భయంకరంగా అన్నిటిని విడిచిపెట్టి ఏదో ఒక రకమైన భయంలో ఉన్నావా? ఏదో ఒక రకమైన శత్రుత్వంతో నువ్వు ఉన్నావా? దేవుడు నీ జీవితాన్ని మార్చే సూర్యోదయం ఇది. యాకోబు జీవితంలో దేవుడు ఉదయించాడు, తన అరుణోదయ దర్శనాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది మరొక సూర్యోదయం. మొదటి సూర్యోదయం ఎవరిదని చెప్పానండి? లోతు సూర్యోదయం. లోతు జీవితంలో శాపగ్రస్తమైన సొదొమలో నుండి దేవుడు అతనికి సూర్యోదయాన్ని, ఇదిగో అరుణోదయ దర్శనాన్ని దేవుడు అనుగ్రహించాడు. రెండో జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాకోబు జీవితం. యాకోబు దేనితో గెలిచాడంటే చెప్పండి, మనుషులతోనూ దేవునితోనూ. ఒక మనుషుడు దేవునితో పెనుగులాడుట, ఆ రాత్రి అంతా పెనుగులాడుట. ఈ రాత్రి నువ్వు అంతా పెనుగులాడితే, నువ్వు దేవుని దగ్గర గెలవగలిగితే, దేవునితో నీ జీవితాన్ని గెలిపించుకోగలిగితే దేవుడు నీకు హృదయాన్ని ఏం చేస్తాడంటే సూర్యోదయపు దర్శనముతో, అరుణోదయపు దర్శనముతో నిన్ను దర్శించేవాడు. ఈ రాత్రి దేవునితో పెనుగులాడటానికి సిద్ధంగా ఉన్నవా? ప్రభువా నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు, నా బ్రతుకులో ఉన్న భయాలన్నింటినీ తీసివేయి, నా పేరును మార్చు, నా జీవితాన్ని మార్చు, మోసకరమైన నా జీవితంలో నుండి నన్ను దేవునితో పోరాడేవాడిగా నా పేరు మార్చు అని దేవునితో పోరాడగలిగితే మగసిరి కలిగిన వాడే పోరాడాడు, మగతనం కలిగిన వాడిగా పోరాడాడు. ఈరోజు కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ లోకంలో అందరూ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతిదానికి దేనికో దానికి కాంప్రమైజ్ జీవితం అంతా దేనికో దానికి ఎక్కడో చోట పిల్లల్ని బట్టి కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు, ఉద్యోగాలను బట్టి కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు, లోకాన్ని బట్టి కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. అందరూ అబద్ధాలు ఆడుతున్నారు అయ్యగారు, నేను కూడా ఆడితే ఏమైంది నరకానికి పోతాం. అయ్యగారు చెబుతుంటే పేడా పోయిద్ది, కానీ పేడా పోవటానికి దేవుడు రాలా. ఆ నరకములో నుండి విడిపించడానికి సూర్యోదయ దర్శనమిచ్చి, అరుణోదయ దర్శనమిచ్చి నిన్ను ఎలాగైనా పరలోకపు నిత్య వెలుగులోనికి తీసుకెళ్ళటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను చీకటిలో విడిచిపెట్టడానికి, కటికి చీకటిలో విడిచిపెట్టడానికి, భయంకరమైన బెలములో విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడట్లా. దీన్ని ఏమంటామనంటే చెప్పండి, దీన్ని ఏ వెలుగు అనొచ్చు? దీన్ని ఏ సూర్యోదయం అనొచ్చు? యాకోబు సూర్యోదయం, ఇశ్రాయేలు సూర్యోదయం. మొదటిది లోతు సూర్యోదయం, రెండోది చెప్పండి, రెండోది ఇశ్రాయేలు యాకోబు అరుణోదయ దర్శనాన్ని దేవుడు అనుగ్రహిస్తా వచ్చాడు. మూడవ వెలుగుని మీకు జ్ఞాపకం చేస్తాం. మూడవ అరుణోదయం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లూకా సువార్త లేదంటే మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరొక ఉదయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 12-16 వచనాలు కలిసి ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఎవరన్నా చదవగలిగితే చదవండి. 12వ వచనం, 15, 16 వచనం మధ్యలో జబూలూను దేశమును, గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. ఈ మాట మరొక మాట, మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుండ వారికి వెలుగు ఉదయించను. మరొక ఉదయం, మరొక సూర్యోదయం. ఇప్పుడు ఎవరికంటే చెప్పండి, సోయారు భయంకరమైన తీర్పులో కూర్చుంటే
ఆయనకు సూర్యోదయం అయింది. యాకోబు మోసంలో కూర్చుంటే ఆయనకు సూర్యోదయం అయింది. ఇది మరొక సూర్యోదయం. ఇదే సూర్యోదయం అని అంటే మరణ ఛాయల్లోనూ, చెప్పండి, మరణ ప్రదేశాల్లోనూ. ఇట్ ఈస్ ఎ షాడో ఆఫ్ డార్క్నెస్ కాదు, ఇట్ ఈస్ ఎ షాడో ఆఫ్ డెత్. ఓ భయంకరమైన మరణ ఛాయల్లో ఎవరన్నా ఉంటే, మరణమే నీకు ప్రాపకం అని నువ్వు జీవిస్తూ ఉంటే, నువ్వు చేసిన పాపంలో మరణము నీకు తథ్యము అని చెప్పుకుంటా ఉంటే, ఆ మరణ ఛాయల్లో కూర్చున్న వారికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువులాగా మరలా ఉదయించడానికి వచ్చిన వాడు. ఆయన అరుణోదయ దర్శనాన్ని ఇచ్చి మనల్ని మరలా మన జీవితాల్లో ఉదయాన్ని కలగజేసేవాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, నీ జీవితం ఎంత చీకటిగా ఉన్నా, ఎంత భయంకరమైన చీకటిగా ఉన్నా, దేవుడు ఒక్క మాట చెప్తే, ఏమని మాట చెప్తే, వెలుగు కలుగు కాక కమ్మును గాక అని చెప్తే ఏమైపోయింది చెప్పండి. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు విశ్వాసము అంటే బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, దేవుడికి ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని మనుషుడు కలిగి ఉండాలి. అందుకే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా అదృశ్యమైనవి ఉన్నవనుటకు వెలుగు కలుగును గాక అని చెప్పినప్పుడు వెలుగు అనేది ఉందా అని దేవుడు ఏమన్నా ఆలోచించాడా? ఈ వెలుగు వస్తుందా రాదా, లేదంటే నేను పలికితే వెలుగు కలిగిద్దా కలగదా అని ఏమన్నా డౌట్ ఉందా? లేదు. దేవుడు వెలుగు కలుగును గాక అని ఎంత విశ్వాసంతో ఆ మాట అన్నాడో, మనకు కూడా అంతే విశ్వాసంతో ప్రభువా నా జీవితాల్లో ప్రకాశించు, నా జీవితాల్లో సూర్యోదయం కలగజేయి అన్న విశ్వాసాన్ని మనం ప్రకటిస్తే ఈ రాత్రి ఆయన మన జీవితాల్లో సూర్యోదయ అరుణోదయ దర్శనాన్ని ఇచ్చి మనల్ని వెలిగించడానికి ఈ రాత్రి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మొదటిది చెప్పండి, ఎవరు సూర్యోదయం? అది లోతు సూర్యోదయం. రెండోది యాకోబు సూర్యోదయం. మూడోది మరణ ఛాయల్లో ఉన్నవారికి దేవుడు సూర్యోదయాన్ని అలగజేసేవాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న లూకా సువార్తలోనికి రండి. లూకా సువార్తలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ కూడా 76, 79 వచనాల్లో, మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదువు, మన మహాదేవుని వాత్సల్యమును బట్టి మన పాపములను క్షమించుటకును తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించుటకును. ఈ రెండు మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపముల్లో కూర్చున్న వారికి ఏం కలిగిందంటే చెప్పండి. ఈరోజు భయంకరమైన పాపముల చేత యేసు అంటే అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు. యేసుక్రీస్తుకి ఉన్న అత్యధికమైన టైటిల్లో ఒక టైటిల్ ఏంటంటే ఈజ్ ఎ లైట్. ఆయన ఎవరు చెప్పండి? వెలుగు. ఏ వెలుగు అంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకుని వచ్చేవాడు. ఇక్కడ కూర్చున్న వారందరిలో కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది ఈ వెలుగును చూశారు. అయితే ఈ వెలుగుని మనం ఏం చేయాలి అంటే రెండు విషయాలు నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తా. చంద్రుడు అందరికీ తెలుసా? లేదంటే పైన ఎక్కడ ఉన్నాం చూడండి. చంద్రుడు తెలుసు కదా. చంద్రుడు స్వయం ప్రకాశకుడా? కాదు. మరి ఏంటి చంద్రుడు ప్రకాశం ఎందుకు అంత ప్రకాశమానంగా ఉంటున్నాడు చెప్పండి. సూర్యుడి దగ్గర నుండి వెలుగుని తీసుకొని ఆ వెలుగుని మరలా రిఫ్లెక్షన్ చేస్తూ ఉండడం. ఈరోజు నీతి సూర్యుడైన యేసుక్రీస్తు దగ్గర నుండి తీసుకున్న వెలుగుని ఎవరికన్నా నువ్వు రిఫ్లెక్ట్ చేస్తున్నావా? ఎవరికైనా నీ దగ్గర నుండి వెలుగు ప్రకాశిస్తుందా? వక్ర జనం మధ్య ప్రకాశించే జ్యోతుల్లాగా మీరు ఉన్నారా ఎక్కడన్నా అంటే లేదు. వారే చీకట్లో ఉంటే మీరు ఇంకా కటికి చీకట్లో ఉన్నట్లు ఎవరికి కనపడకుండా ఆ దీపాన్ని వెలిగించి కొంతమంది లంచం కింద, కొంతమంది మంచం కింద, కొంతమంది కొంచెం కింద, కొంతమంది బెడ్ కింద పెట్టేవాళ్ళు. మంచం దేనికి? హాయిగా తిరిగి పడుకోవటానికి. అంటే వెలిగింపబడ్డాడు కానీ శారీరకమైన సుఖముల గురించి మాట్లాడుతూ ఉంది. కొంచెం దేనికి? ఏదో కొలుస్తూ ఉన్నాం, కొలవాల్సిన పనికి ఏమాత్రం లేకుండా బద్దకస్తుడిగా కూర్చోటానికి. కొంతమంది లంచం కింద పెట్టారు. నువ్వు దేని కింద పెట్టిన ఈ రాత్రి నువ్వు చాలా జాగ్రత్తగా దీపస్తంభం మీద పెట్టడానికి, లోకములో గట్టుల మీద పెట్టడానికి, లోకములో పర్వత శిఖరాల మీద పెట్టడానికి దేవుడు నిన్ను వెలుగుగా నియమించాడు. నువ్వే ఒక వెలుగుగా. ఇప్పుడు ఎవరు అనంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వే చిన్న యేసుక్రీస్తువి. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎట్లా కనిపిస్తున్నారంటే వీళ్ళే లూసిఫర్ లాగా కనిపిస్తున్నారు, వీళ్ళే చిన్న దెయ్యాల్లాగా కనిపిస్తున్నారు. సాతాన్లన్నీ ఎక్కడున్నాయంటే ఇదిగో ఈ రోడ్డు మీదే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. పెద్ద సాతాన్లన్నీ స్టేజ్ మీద ఉన్నాయి, చిన్న సాతాన్లన్నీ ఎక్కడున్నాయి చెప్పండి. మనము సాతాన్లాగా ఉండటానికి కాదు, అప్పుడప్పుడు అయ్యగారులు ఏం చేస్తారంటే వెలుగుతోత వేషం వేసుకుంటారు. మేము కూడా వెలుగుతున్నామండి అని చెప్పడానికి. వెలుగుతోత వేషాలు కాదు, నిజమైన వెలుగు ఒకటే ఉంది. ఈ రాత్రికాల సమయంలో లోతు లాంటి వాడు, ఈ రాత్రికాల సమయంలో యాకోబు లాంటి వాడు, ఈ రాత్రికాల సమయంలో మరణ ఛాయల్లో మరణ ప్రదేశాల్లో కూర్చున్న అనేకులు దేవుని అరుణోదయ దర్శనాన్ని చూశారు. ఈ రాత్రి మనం కూడా
ఇదిగో తమస్సులో చీకటిలో ఉన్న మనకి దేవుడు జ్యోతిర్మయుడుగా ఆయనే మన మధ్యలోనికి వచ్చాడు, వెలుగు కారకుడుగా ఆయనే మన మధ్యలోనికి వచ్చాడు, మనల్ని వెలిగించడానికి ఆయన లోకానికి వచ్చాడు. వెలిగింపబడ్డావా ఈ రాత్రి? కొంతమంది వెలిగింపబడకుండా ఇంకా చీకటిలోనే ఉంటే, ఇంకా జ్ఞానోదయం అవ్వకుండా ఇంకా అజ్ఞానంలోనే ఉంటే, ఇంకా ఆత్మ సంబంధమైన వెలుగు కూడా రాకుండా నువ్వు భయంకరమైన నిత్యపు చీకటిలో ఉంటే, నిన్ను కాపాడటానికి సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్త వైభవాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి నీ కోసము ఒక తారగా ఈ లోకానికి ప్రభు వచ్చాడు. ఆయనే ప్రకాశించు జ్వాలగా మన మధ్యలోనికి వచ్చాడు, ప్రకటించువాడుగా ఆయనే వచ్చాడు, వెలుగుగా ఆయనే వచ్చాడు. ఆ వెలుగు దగ్గరికి ఈ రాత్రి మన జీవితాలను తీసుకొని వస్తే ఆయన చీకటిలో నుండి, రాత్రిలో నుండి సూర్యోదయపు వెలుగుని, అరుణోదయపు వెలుగుని, మొట్టమొదటి రే ఆఫ్ సన్, ఈ నీతి సూర్యుడు అనే మొదటి కిరణాన్ని మన మీద, మన ఊర్ల పైన, మన కుటుంబాల పైన, మన సంఘాల పైన దేవుడు ఉదయింపజేయునుగాక.